జపాన్లో కొన్ని శతాబ్దాలుగా ప్రాచుర్యం పొందిన సంప్రదాయ కళ ఇకెబానా కళకు మన దగ్గర కూడా ఆదరణ పెరుగుతోంది. ప్రముఖ ఇకెబానా ఆర్టిస్ట్ హేమా పాట్కర్ ఇందుకోసం కృషి చేస్తున్నారు. తాను 25 ఏళ్లుగా నేర్చుకుంటున్న కళను ఇతరులకు బోధిస్తూ ముందుకు వెళుతున్నారు. ఇకెబానా ఇదో జపనీస్ సంప్రదాయ కళ. పూలను అందంగా అమర్చడం లేదా సజీవంగా చేయడం ఇందులో ప్రత్యేకత. సులువుగా అందుబాటులో ఉండే మొక్కలు, పూల తీగలు, వెదురు వంటి వాటితో కళాకృతులను తయారు చేస్తారు. ఎండిన, వాడిపోయిన మొక్కలను ఉపయోగించి అద్భుతాలు చేస్తారు. నిరుపయోగంగా ఉన్న చిన్నపాటి పాత్రల్లో వీటిని ఇంచుతారు. ఇకెబానా కళ ద్వారా చేసిన కళాకృతులను ఇళ్లు, కార్యాలయాల్లో అలంకరణ కోసం వినియోగిస్తారు. ప్రకృతిపై అవగాహన కల్పిస్తున్న ఇకెబానా కళ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరానికి చెందిన హేమా పాట్కర్ ఇకెబానా కళను 25 ఏళ్లుగా నేర్చుకుంటున్నారు. ఈ ఆర్టును దేశంలో విస్తరించడానికి తరచుగా వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు. తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఇకెబానా కళను నేర్పిస్తున్నారు. తాను తయారు చేసిన కళాకృతులను వర్క్షాప్ లో ప్రదర్శించారు. రకరకాల పూలను, అరుదైన మొక్కలను కొండలు, పాత్రలు అమర్చి వాటిని ఎలా తయారు చేశానో బోధించారు. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి నేను ఈ ఆర్ట్ నేర్చుకుంటున్నాను. ఇంకా నేర్చుకుంటాను కూడా. చాలా ఉన్నది ఇందులో నేర్చుకోనికి. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఐ వాజ్ దేర్ ఆల్మోస్ట్ ఫర్ 30 years ఇన్ ఢిల్లీ. అప్పుడు నేను ఈ ఆర్ట్ కొన్ని ఎగ్జిబిషన్స్లో వాటిల్లో చూసి నేర్చుకోవాలనుకొని నేర్చుకోవడం మొదలుపెట్టినాను. నాకు కూడా నేర్చుకుంటూ ఆల్మోస్ట్ మోర్ దాన్ 25 years అయిపోయినది. ఎట్లయితే నేను ఇంట్రెస్ట్ చూపించినానో కొంతమంది వచ్చి ఇంట్రెస్ట్ చూపించడంతో మొదలుపెట్టినాను నేర్పించడం. నాకు ఢిల్లీలో కూడా స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడ హైదరాబాద్లో కూడా స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరైతే ఆసక్తిగా నేర్చుకుంటారో కొన్ని కాలేజెస్లో, దాని తర్వాత కొన్ని యూనివర్సిటీస్లో నేను వెళ్ళి ప్రమోట్ చేస్తాను ఈ ఆర్ట్. వాళ్ళకి వెళ్ళి చెప్తాను ఎట్లా నేర్చుకోవచ్చు, ఎంతవరకు నేర్చుకోవచ్చు వాళ్ళు అన్నది. ఇకెబానా అనగానే చాలామంది అనుకుంటారు ఓన్లీ పూలు, చాలా ఖరీదైన పూలు కొనే చెయ్యాలి అనుకుంటారు. అట్లా ఏమీ ఉండదు. హేమా పాట్కర్ దగ్గర చాలా మంది ఇకెబానా కళను నేర్చుకుంటున్నారు. మన చుట్టూ లభించే పూలు, పండ్లు, వృక్ష కాండాలు, మొక్కలు, చెట్ల వేళ్లను ఉపయోగించి కళాకృతులను తయారు చేసుకోవడం ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఇకెబానా కళతో ప్రశాంతత కూడా లభిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను. మేము ఇప్పుడు అసోసియేట్ టీచర్ 1 లెవెల్కే వచ్చాము. ఇంకా మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 7-8 అరేంజ్మెంట్స్ నేర్చుకున్నాం. నా పేరు జయశ్రీ. నేను ఇకెబానా హేమా పాట్కర్ దగ్గర నేర్చుకుంటున్నాను. 3 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను. ఇంకా మేము ఇప్పుడు అసోసియేట్ టీచర్ 2nd లెవెల్కి వచ్చాము. మేము అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్ చేస్తాము, వర్క్షాప్స్కి అటెండ్ అవుతాము. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం నేర్చుకోవడం వల్ల ఏంటంటే మన మైండ్ చాలా ఫ్రెష్ ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, టెన్షన్స్ ఉండవు. ఏదైనా టెన్షన్ ఉన్నా కానీ మనం ఆ అరేంజ్మెంట్ చేస్తూ ఆ ఫ్లవర్స్ని చూడగానే మన టెన్షన్ అంతా పోతుంది. అంతకుముందు ఎక్కడికన్నా ట్రిప్స్ వెళ్ళినా, లేకపోతే నేచర్లో ఏదైనా ప్లేసెస్ చూడడానికి వెళ్ళినా నేచర్ని ఎంజాయ్ చేయడం జస్ట్ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మేము ఇది నేర్చుకుంటున్న దగ్గర నుంచి ఫ్లవర్స్ని అబ్జర్వ్ చేయడము, ప్లాంట్స్ని చూడము, నేచర్తో అది ఎలా కనెక్ట్ అయింది అదంతా చాలా తెలుస్తుంది ఇప్పుడు. మన గార్డెన్లో లభించే సాధారణమైన పువ్వులు, మొక్కలు, చెట్లకు సంబంధించిన వాటితో అందంగా గార్డెన్ని తయారు చేయవచ్చని, మనం తయారు చేసినటువంటి ఈ వస్తువులను, ఈ కళాఖండాలను మన ఇళ్లల్లో, కార్యాలయాల్లో, ఫంక్షన్లో కూడా అందంగా పెట్టుకోవచ్చని చెబుతున్నారు. మనం అన్ని వేళలా ప్రకృతి దగ్గరికి వెళ్ళి ఆస్వాదించలేమని, అయితే ఆ గార్డెన్నే మన ఇంటి దగ్గర తెచ్చుకొని అందంగా అమర్చుకోవచ్చని చెబుతున్నారు. కెమెరామెన్ మల్లికార్జున్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.